అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారికి అంటే మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ని మీరు తీసుకుని అది చెప్పాలి అన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే నాకు విజయ్ సేతుపతి గారికి చెప్తున్నప్పుడు అంటే ఒక మ్యూజిక్ ఫీల్డ్ నుంచి కూడా ఉన్నాను కాబట్టి ఒక చిన్న కంపేర్ అంటే మనకు అర్థం కావడం కోసం విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ నాకు ఇళయరాజా గారి సాంగ్ లాగా అనిపించింది. ఓకే. ఎందుకు అని అంటే ఇళయరాజా గారి పాట వింటున్నప్పుడు హాయిగా ఉంటుంది, పాడేప్పుడు చాలా కష్టం. సో ఆయన యాక్టింగ్ మనందరికీ చాలా సింపుల్గా అంటే చాలా మనలాగానే చేస్తున్నారు కదా అని అనిపిస్తుంది. కానీ ఆ కళ్ళల్లోనే మొత్తం క్యారెక్టర్ నేచర్ని అంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ దాంట్లో నిలిచిపోయి ఉంటారండి. సో నేనైతే సినిమా మొత్తం ఆయన ఐస్ని బేస్ చేసుకునే డైలాగ్స్ నేను అర్థం చేసుకుని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా మీరు తీశారు కాబట్టి మా ఇన్ఛార్జ్ సోము గారికి అండ్ ఇంజనీర్ రాజేష్ గారికి, పాటలు రాసిన వసంత్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. సూపర్. అంటే చాలా మందికి ఏంటంటే డబ్బింగ్ కెరియర్ తీసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే లైఫ్ ఇండస్ట్రీలో ఎప్పుడెట్లా ఉంటుందో తెలీదు, మరి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా మరి ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్కి లైఫ్ ఉందంటారా? దేనికి గ్యారెంటీ లేదు కదండి. డబ్బింగ్ పక్క పెట్టండి, ఏ ఫీల్డ్కి గ్యారెంటీ ఉంది? మనం ఇష్టపడి సోర్స్ని క్రియేట్ చేసుకోవాల్సింది. ఎవరు దేనికి అసలు సెటిల్ అవ్వడం గ్యారంటీ ఉండడం అనేది నా దృష్టిలో నేనైతే నమ్మను. ఇది నా విషయం వరకు నేను చెప్పగలుగుతాను. నాకు ఇష్టం కాబట్టి నేను నా అవకాశాల కోసం నేను చేసే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నాను. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంతకు మించి దీంట్లో పెద్ద సీక్రెట్ కూడా ఏం లేదు. బట్ డెఫినెట్గా ఉంటాయి, స్ట్రగుల్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి. చాలామంది పడ్డదాంతో పోలిస్తే మనం చాలా తక్కువే అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? యాక్చువల్ మాది సూర్యాపేట, అంతకుముందు నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ అయింది. సో అక్కడ దానికి 13 కిలోమీటర్ల దూరంలో బండమీది చందుపట్ల అనేవి. ఓకే. సో మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. అక్కడ మాకు టెంపుల్ ఉంది వెంకటేశ్వరికి. నాన్న అక్కడ మేము టెంపుల్ చేసేవాళ్ళం. 400 years నుంచి మా వాళ్ళే చేస్తున్నారు. యా, వంశపారంపర్యంగా వస్తున్నారు. తర్వాత నేను స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కావాల్సి వచ్చింది. సో ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి ఒప్పుకున్నారా ఇంట్లో ఈ కెరియర్ని నేను చూస్ చేసుకుంటున్నాను అని చెప్తే? నార్మల్గా అయితే చదువుకోవడానికి వచ్చారు మీరు ఇక్కడికి, ఈ చదువుకోకుండా ఇదేంటి, ఉద్యోగం చేసుకోకుండా ఇదేంటి అని అడగలేదు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు? లేదండి, ఎందుకంటే యాక్చువల్గా నేను మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. సో అక్కడి నుంచి నాన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఎప్పుడూ ముందుండాలని. అంటే డాడీ చెప్పింది కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే గెలవడం ఓడడం ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ అసలు పార్టిసిపేట్ చేయాలి, అసలు ప్రయత్నం అనేది గెలుపని చిన్నప్పటి నుంచి నాన్న చెప్తుండేవాడు. గెలుస్తూ ఓడిపోతే పక్క పెట్టు, అసలు ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే కదా తెలిసేది అసలు నీకు ఎంతవరకు వర్కౌట్ లేదో తెలిసేది. ముందే భయపడుకుంటూ కూర్చుంటే ఎక్కడ ఏం చేస్తాం అనేది చిన్నప్పటి నుంచి నాన్న వల్ల అది అలవాటైంది. ప్లస్ నాన్న కూడా ఒక ఆర్టిస్ట్, అంటే డ్రామాస్ అవి వేసేవాడు అక్కడ ఊళ్ళో అనమాట. ఆ జిల్లాలో కూడా కొంచెం తెలుసు నాన్న పేరు అదంతా కూడా. సో అట్లా నాన్న ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఇంట్లో అమ్మకు కూడా చాలా ఇష్టం, సినిమాలు అందరికీ చూడడం అలవాటు, రామారావు గారిది, చిరంజీవి గారి అందరిది ఫాలో అవ్వకుంటూ వచ్చారు కాబట్టి ఫస్ట్ డెఫినెట్గా కొంత ఎక్కడో వాళ్ళకు ఉండిందేమో, మీరు అడుగుతుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బట్ నమ్మకమో ఏంటో తెలియదు, ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. ఇవాళ వాళ్ళు హ్యాపీ, సో ప్రాబ్లం ఏం లేదు. 1 year జాబ్ కూడా చేస్తున్నాను నేను, బట్ మనసు ఎక్కడో ఉంది, నేను చేస్తున్న పని ఎక్కడో ఉంది. మరి సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంది, మరి సీరియల్కి వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? అంటే మీరు చెప్పారు అభిషేకం అని చెప్పారు, అభిషేకం తర్వాత లైక్ ఎక్కడెక్కడ కోయిలమ్మ, ఆ తర్వాత లైక్ కోయిలమ్మకి నాకు కోయిలమ్మ తర్వాత కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ అండి. దాని తర్వాత సావిత్రి అని, బంధం అని, నెంబర్ ఆఫ్ ఇక అది ఇట్స్ అ ఫ్లో. దానికి ఒకటంటూ ఏం చెప్పలేము, ఫ్లో. అన్ని సీరియల్స్ ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక 10 serials అట్లా చెప్తాను, 10+. ఒక డేలో ఎంత టైం కేటాయిస్తారు మీరు దీనికి మొత్తం, అంటే డబ్బింగ్ చెప్పడానికి? టోటల్ ఒక డేలో అది అట్లే డైలీ సీరియల్స్ కదా, సో వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. సో ఎప్పుడు మేము మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటారు. ఒకవేళ మీకు మరి ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే పరిస్థితి ఏంటి? కరోనాతో నేర్చుకుంది ఏంటంటే ఇంట్లో అందరూ స్టూడియోలు పెట్టుకున్నాం. ఇంకోటి టెక్నాలజీ పెరిగింది, మైక్స్ ఉన్నాయి. సో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడం, ల్యాప్టాప్, మైక్, సౌండ్ కార్డ్, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి రికార్డ్ చేసి పంపించవచ్చు.
అంటే టెక్నికల్ గా మనకి సోర్సెస్ ఉన్నాయి కాబట్టి. సో మీరు వర్క్ ఫ్రమ్ అంటే హోమ్ ఫర్ అంటే ఏమంటారు డబ్బింగ్ ని ఇంట్లో నుంచి వెళ్ళి నాకు ఇప్పుడు దాదాపు ఒక 3+ years నుంచి నేను ఇంట్లోంచే సీరియల్స్ అయితే ఇంట్లో నుంచే చెప్తున్నాను. ఇంట్లో నుంచి డబ్బుతున్నారు కరోనా నుంచి, ముఖ్యంగా కరోనా ఆ సీజన్ నుంచి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అనుకోండి, పరిస్థితి ఏంటి? అక్కడ కూడా కూర్చొని ఒక దగ్గర కూర్చొని లేదు అంటే ఒక ముందు ఇన్ఫార్మ్ చేస్తాము, ఒక 2-3 రోజులు ఉండట్లేదని చెప్పడం. బట్ ఇట్లాంటి ప్రోమోస్ అంటే నేను కొన్ని ఛానల్స్కి నేను అఫీషియల్ ప్రమోటర్ వాయిస్ పనిచేస్తున్నాను. అవి మాత్రం తప్పవు ఎక్కడికి వెళ్ళినా. అది ఏ ఊరికి వెళ్ళినా తప్పు. నేను చెన్నై వెళ్ళినప్పుడు, ఎటు వెళ్ళినా, తంజావూరు వెళ్ళినప్పుడు కూడా మైక్ పక్కన పెట్టుకొని వెహికల్ పక్క కాపుకొని మరీ చెప్పాలి. నేనే కాదు, ఎవరైనా మా దాంట్లో ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా అంతే డెడికేటెడ్గా ఉంటారు అందరూ. అది ఇష్టం కదండి. సో ఇష్టము అన్నీ బ్యాలెన్స్ చేయడానికి తీసుకోవాలి, సోర్సెస్ అనేవి మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, అది ఎలా చెప్తారు ఏంటని ఒకసారి మాకు చెప్తారు. ఏది ప్రోమోస్? ప్రోమోస్. ఓకే, సో మీరు ప్రోమోస్ అడుగుతున్నారు కాబట్టి నేను జీ తెలుగు ఛానల్కి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఆ ప్రోమోస్ ఎలా ఉంటే చెప్తాను ఒకటి. సో ఇది జగద్ధాత్రి అనే సీరియల్కి సంబంధించిన ప్రోమో అనమాట. డెడ్ బాడీతో మీనం వేస్తున్న ప్లాన్ని జేడీ కేడీలు ఛేదించగలరా? జగద్ధాత్రి మీ జీ తెలుగులో. సో ఇలా ఉంటుంది. ఇంకో సీరియల్కి సంబంధించి రఘురామ్ ముందు ప్రశాంత్ కుట్రని బయట పెట్టిన రామలక్ష్మి, పడమటి సంధ్యారాగం మీ జీ తెలుగులో. ఇట్లా వెళ్తున్నాను. ఓన్లీ జీ తెలుగుకి మాత్రమే మీరు ప్రోమోస్ చెప్తూ ఉంటారు? యా, జీ తెలుగు. సో అదే ఆ ఛానల్కి అఫీషియల్గా ప్రమోస్ చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఇది ఏమైనా అగ్రిమెంట్ బేస్ అట్లా ఉంటుందా సార్? అంటే మనం డెఫినెట్గా అగ్రిమెంట్ ఇన్ని ఇయర్స్ అని ఉంటుందా, లేకపోతే ఎలా? 2 years. 2 years తర్వాత వాళ్ళకి మనం నచ్చకపోయినా, మనకి నచ్చకపోయినా మనకు పెట్టవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మీరు చెప్పారు సింగర్ అని కూడా పాడతారని చెప్పేసి నిన్న నేను చూశాను. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అనగానే మీకోసం నేను చూశాను అనమాట సాంగ్స్. చాలా వరకు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే సాంగ్స్ పాడడం కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మీ దగ్గర అది లేదు, చాలా ఈజీతోని పాడుతున్నారు. ఎలా అంటే ముందు నేను మ్యూజిక్ నుంచి వచ్చాను, మ్యూజిక్ నుంచి డబ్బింగ్. అదే నాకు ఒక దేవుడు ఇచ్చిన ఒక వాల్యుబుల్ గిఫ్ట్ డబ్బింగ్ అనేది. అంతవరకు నాకు ఈ క్రాఫ్ట్లో నాకు కేవలం బాలు గారు డబ్బింగ్ చెప్తారని తెలుసు, సునీత గారు చెప్తారని తెలుసు, మనో గారు చెప్తారని తెలుసు, ఇంకో 2-3 తెలుసు, శ్రీనివాస్ మూర్తి గారి పేరు తెలుసు. బట్ అసలు ఈ క్రాఫ్ట్ ట్రై చేయాలని కానీ నా మైండ్లో కానీ ఏమీ లేదు అసలు. సో అది సడన్గా వచ్చింది. బట్ ఇప్పుడు అది ఎంత విలువైందో, అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది నేను దిగిన తర్వాత తెలిసింది. ఇప్పుడు నా కొలీగ్స్ అందరం చూస్తున్నప్పుడు కూడా అందరు కష్టపడతారు, చాలా మంది బాగా కష్టపడతారు. మా కోసం ఒక సాంగ్, మీరు మీ సాంగ్. నా సాంగ్? మీ సాంగ్. తుంటరి ఓ చిన్నది అల్లరి చేస్తున్నది, నన్నేలాగెనుమది తన ప్రేమతో. ఇది మూవీలో సాంగ్ లేకపోతే మీరు? ఇది నేను అంటే వేరే వాళ్ళకి కంపోజ్ చేసి పాడింది.